నేను మీ శోభ. నరసన్నపేట సిద్ధాశ్రమంలో మండల పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుండి శ్రీ లక్ష్మీ గణపతి హోమం మరియు మండల పూజ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామి శరణమయ్యప్ప. నరసన్నపేట సిద్ధాశ్రమం 1992 అక్టోబర్లో ప్రారంభమై నేటికి 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33వ ఏటలో ప్రవేశించింది. ఇది ప్రారంభించిన నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నాడు మండల పూజ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని శబరిమలలో చేసేటువంటి కార్యక్రమానికి అనుకూలంగా ఈ సిద్ధాశ్రమంలో కూడా డిసెంబర్ 25వ తేదీ నాడు మండల పూజ 40 రోజులు దీక్ష చేసి 40 రోజులు హోమం చేసి గణపతి హోమం చేసి 40 రోజుల తరువాత పూర్ణాహుతి చేసి ఈ మండల పూజ కార్యక్రమాన్ని నేటికి 33 సంవత్సరాల నుండి ఈ సిద్ధాశ్రమం నరసన్నపేటలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కనీసం 10,000 మందిగా అన్న సమారాధన ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా ఇంత వర్షము ఇంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లినందుకు ప్రతి ఒక్క భక్తుడికి ఆ పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్నారు. ఆ అయ్యప్ప స్వామి ఈ భక్తులందరికీ ఆశీర్వదిస్తున్నారు. హరి ఓం తత్సత్. ఈ కార్యక్రమాల్లో సిద్ధాశ్రమం గురుస్వామి అయిన లింగరాజు స్వామి మరియు చింతు రామారావు స్వామి, చింతప్పన్న స్వామి, జగన్నాథ స్వామి నిర్వహించారు. కార్యక్రమాల్లో స్వాములు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అంటూ ధర్నా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంటులో అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గరికవాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణం నందు శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పరమ పూజ్యులైన బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్లో అవమానకరంగా కించపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాపై తగు చర్యలు తీసుకోవాలని, భారతదేశానికి రాజకీయ స్వతంత్రాన్ని సిద్ధింపజేసిన తరువాత భారత సమాజంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను రూపుమాపే లక్ష్యంతో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత జాతి ప్రజలందరినీ సమైక్యంగా నిలబెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగిందని, అలాంటి మహానుభావుడు అంబేద్కర్ కు అవమానకరంగా మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఇటీవల జరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను తోలనాడుతూ అవమానకరంగా కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం భారత ప్రజానీకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసి దేశవ్యాప్త ఆందోళనకు కారణమైందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గౌరవానికి ఏ విధమైన అవమానం కలిగినా బహుజన సమాజ్ పార్టీ సహించదని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శశిభూషణ్ రావు, కృష్ణారావు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. క్షయరహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని డాక్టర్ చలమయ్య, రీనా చౌదరులు తెలిపారు. క్షయరహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని 100 రోజుల క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం బోరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ చలమయ్య, రీనా చౌదరులు చెప్పారు. కొండవలస మరియు కోడిసా గ్రామాల్లో క్షయవ్యాధి కరపత్రాలను చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారు కఫం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
గత 5 ఏళ్లలో టీబీని కలిగి ఉన్నవారు, 60 సంవత్సరాలకు పైబడిన వారు, టీబీ వ్యాధి ఉన్నవారితో పరిచయం ఉన్నవారు, ధూమపానం, పోషకాహార లోపం, మధుమేహ వ్యాధి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా కఫం పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వేణుగోపాలరావు, ఈవో రాధాకృష్ణ, సిహెచ్ఓ కాంచన తదితరులు పాల్గొన్నారు. పాన్ ఇండియా పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడుని కలిసిట్టి అప్పలనాయుడు కొనియాడారు. బుధవారం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో నారా చంద్రబాబు నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు వంటి గొప్ప నాయకుడితో కలిసి ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావటం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ రాజకీయ నాయకులలో సైతం చంద్రబాబు నాయుడుపై ఆదరణ తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని కలిసిట్టి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు సైతం చంద్రబాబు నాయుడుతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు, అటువంటి మహోన్నతుడితో కలిసి నడవటం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని కలిసిట్టి అప్పలనాయుడు తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా, వసుంధరా రాధే వంటి నాయకులు కూడా చంద్రబాబు నాయుడిని ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా భావిస్తున్నట్టుగా తెలపటం కూడా చంద్రబాబుపై దేశ యువ రాజకీయ నాయకులకు ఉన్న గొప్ప అభిప్రాయాలను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 290 అక్రమ మద్యం సీసాలను పట్టుకున్న ఎస్ఐ నారాయణరావు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామంలో ఎస్ఐ నారాయణరావు సోమవారం 290 అక్రమ మద్యం సీసాలను సీజ్ చేసి పట్టుకున్నారు. వాటితో పాటు నిందితుడిపై కేసు నమోదు చేసి అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ, అక్రమ మద్యం అమ్ముతున్నట్లుగా తమకు సమాచారం ఉండడంతో తమ సిబ్బందితో రైడ్ చేశామని, ఈ రైడ్ లో నిందితుడితో పాటు 290 మద్యం సీసాలు పట్టుకున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించినా పట్టుబడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణరావు హెచ్చరించారు. పైడి భీమవరం గ్రామంలో క్రిస్మస్ డే వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు క్రిస్మస్ డే సందర్భంగా చర్చ్ ఆహ్వానం మేరకు కేక్ కట్ చేస్తూ అనంతరం పాస్టర్లకి సన్మానాన్ని చేశారు. సుమారుగా 30 మంది పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయనతో పాటు జనసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో శాంతినికేతన్ జూనియర్ కళాశాల నందు గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ, గవర్నర్స్ అంటే నిర్ణయాలు తీసుకోవటం మరియు వాటిని అమలు చేయటమని అన్నారు. సుపరిపాలన అంటే దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక వనరుల నిర్వహణలో అధికారాన్ని సక్రమంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవటమని, పౌర కేంద్రీకృత పరిపాలన సుపరిపాలన పునాదిపై ఆధారపడి ఉంటుందన్నారు. చట్టశ్రీ సీఈఓ ప్రసాదరావు మాట్లాడుతూ, పాలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, దీని కింద పౌరులు తమ అభిప్రాయాలను చట్టబద్దమైన సంస్థలు లేదా ప్రజా ప్రతినిధుల ద్వారా వ్యక్తం చేసే అవకాశాన్ని పొందాలన్నారు. సమాజంలో బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలు మొదలైన వారు ఉన్నారన్నారు. శాంతినికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలరాజు మాట్లాడుతూ, కనీస వనరులు పౌరులందరికీ అందుబాటులో ఉండేలా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవటం సుపరిపాలనలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్స్ దిలీప్ కుమార్, ప్రియాంక, మౌనిక, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం పంచాయతీ గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఫిరియా విజయ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా
ఫిరియా విజయ మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ మానవత్వం నేర్పిన కరుణామయుడు క్రీస్తు అని, క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షులు నర్తు నరేంద్ర యాదవ్, ఎంపీటీసీ ప్రతినిధి నర్తు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాల్ని పరామర్శించి సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు. బుధవారం రణస్థలం మండలం నారువా గ్రామంలో నరసయ్య, బుజ్జమ్మ దంపతుల ఇళ్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉండే సామాన్లు, బంగారం, డబ్బు కాలిపోయినందున స్థానిక మాజీ సర్పంచ్ రామకృష్ణ మరియు జనసేన పార్టీ నాయకులు అప్పల్ నరసయ్య ఆ విషయాన్ని తెలియజేసిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి స్థానిక శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులకు తెలియజేసి వీలైనంత త్వరగా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చేస్తామని తమ వంతుగా బియ్యం ప్యాకెట్లు మరియు చీరలు, దుప్పట్లు ఇచ్చారు. పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు మరియు స్థానిక కూటమి నాయకులు శివ మరియు పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆడిటోరియంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు దిశ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, పూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ నిర్వహించారు. ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి